హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగటండి, ఇది మల్బరీ అండి. ఈ ఆకులన్నీ ఇలా తీసుకుంటే మళ్ళీ మనకు బాగా పళ్ళు చిగుర్లు వస్తాయి. మొగ్గలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, చూసారా? మనం తీయలేదు, కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నాయి. మొత్తం తీసిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ. చూసారా, మల్బరీ అంతా మొత్తం ఆకులన్నీ తీసామండి. ఇక్కడ అక్కడక్కడ చిగుర్లు ఉన్నాయి, చూసారా? కొత్త చిగురు ఎలాగొస్తుందో. కొన్నిటి దగ్గర మొగ్గలు పువ్వులు కూడా వచ్చాయి, చూసారా? మళ్ళీ దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. మొత్తం ఈ మట్టి అంతా, మీద మట్టి అంతా తీసుకుందామండి. చూసారా, ఇంకా ఏర్లు చూసారా ఎలా పట్టిసేయా? ఇంకా ఈ మీద మట్టి అంతా తీసుకొని దీనికి గెత్తం వేసుకుందాం. మనం ఆకులు తెంపినప్పుడల్లా మనం ఈ పని చేసుకోవాలండి. చూసారా, ఏర్లు ఎలా పట్టిసేయ. ఇదంతా ఒక ఇంచీలోనికి తీసుకొని మనం మట్టి ఇందులోని గెత్తం వేసుకుందాం. చూసారా, ఇగటి ఇలాగా మొత్తం ఆకులన్నీ తీసుకోవాలి. గెత్తం అంతా చూసారా ఎంత లూజ్ చేసానో. ఇక ఏర్లు బాగా పట్టిసేయండి. ఏర్లన్నీ తీసి మట్టి లూజ్గా అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు ఇచ్చుకుందాం వీటికి పోషకాలు. ఇంకా ఈ మట్టి అంతా తీసాను, చూసారా? ఏర్లు ఎలా వచ్చాయో, బాగా ఏర్లు పట్టేసి. ఇంకా ఉన్నాయి కానీ మరి తీయలేదు, మనకు ప్లేస్ ఉంది కదా సరిపోద్ది అనేసి తీయలేదు. ఇప్పుడు ఇందులో ఇచ్చుకుందాం. మొత్తం మెడిసిన్ కాదులేండి, దానికి మెడిసినే కానీ గెత్తం అన్నీ కలిపి ఇచ్చుకుందాం. చూసారా, ఇగటండి ఆవు గెత్తం. ఇది సంవత్సరం పైన అయిపోయింది. ఇందులోని కొంచెం ఎగ్ సెల్స్ వేసుకుందాం. ఇది ఆరెంజ్ పీల్ అండి, గుండ, ఆరెంజ్ పీల్ గుండ. ఇప్పుడు ఎగ్ సెల్స్ పౌడర్ వేసుకుందాం. చాలు. చూసారా, ఒక స్పూన్ ఉంటుందండి. మనం ఒక మొక్కకే కదా వేస్తున్నాము, ఒక స్పూన్ చాలు. ఇప్పుడు నీమ్ కేక్ వేసుకుందాం, నీమ్ పౌడరు. చాలు. ఇంకటి ఒక గుప్పుడు వేసుకోవాలి నీమ్ పౌడరు. చూసారా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఆ మల్బరీకి వేసుకుందాం. మళ్ళీ బాగా పళ్ళు కప్పు వస్తాయి. వేసుకుందామా? ఇంకోటి వేసుకుందాం. మనం మొత్తం క్లీన్ చేసాం కదా, మొత్తం అంతా ఈ కవర్లు అవన్నీ తీసేద్దాం. చూసారా, ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ ఇచ్చుకున్నామంటే సరిపోద్ది. ఇంకా పువ్వులు విపరీతంగా పోస్తాయండి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బట్టి. చూసారా, దీనికి తోడు మనం వారానికి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా. చూసారా, అప్పుడే పువ్వు కూడా స్టార్ట్ అయిపోయింది, చిగురు వచ్చింది. చిగురుతో పాటు పువ్వు కూడా వచ్చేస్తుందండి వెంటనే. చూసారా, ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. చూసారా, కొంచెం వాటర్ వేసుకుందాం. వచ్చిందా? చూసారా, ఇక వాటర్ వేసుకున్నాం కదా, అంతేనండి, చాలా సింపుల్. ఇంకోటి చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఏమిచ్చామో. మీరు కూడా సేమ్ ఇలాగే మల్బరీకి ఇవ్వండి, బాగా పోస్తుంది, నాది గ్యారంటీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.